బ్రతికేదెలా కరుణించినా కాటేసినా నువ్వే కదా మనసా నువ్వే మబ్బుల్లో తేలుస్తావు మత్తుల్లో ముంచేస్తావు నమ్మించి మాయ చేస్తావు అవునంటూ కాదంటూ రేపేవో కలవరమే ఆరాటమే అను నిత్యము సంతోషం సంతాపం నీ బొమ్మ బొరుసులుగా ఆడేవులే ఒక నాటకం ఓర్పువై ఓదార్పువై ఓడితే నీ తూర్పువై కష్టాలనే మరి ఇష్టాలుగా మలిచేవుగా మనసు చూడతరమా మనసు చూడతరమా మీ ప్రార్థన మీకు లేదు. అమ్మా నాన్న అక్క చెల్లి నో సీత గీత దాటి ఇబ్బంది పడింది. నువ్వు ఆ గీత దాటలేక ఇబ్బంది పడుతున్నావు. నాన్న ఫోటో చూస్తున్నావా? లేదు, వేరే ఫోటో చూస్తున్నాను. నువ్వెందుకు వచ్చావు? గెలిచాను అని నిరూపించుకోవడానికా? నాన్న గురించి నువ్వనుకున్నదే నిజం. నేననుకున్నది తప్పు అని ఎద్దేవా చేయడానికి వచ్చావా? నేను ఓడిపోయాను కదా, ఓడిపోయాను. అలాంటిదేం లేదు ప్రార్థన. నేనెందుకొచ్చాను? నాకు తెలుసు. ఇప్పుడు నీకు చాలా సంతోషంగా ఉంది కదూ? ఎప్పుడు నాన్న విషయంలో నేను తిడుతూ ఉండేదాన్ని. దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి నీకు ఒక మంచి అవకాశం దొరికింది. ఎందుకక్క, ఎందుకు నన్ను ఇంతలా ద్వేషిస్తున్నావు? లేదు ప్రార్థన, నువ్వెలా ఉన్నావో చూసి పలకరించిపోదామని మాత్రమే వచ్చాను, అంతే. నువ్వింత బలహీనంగా ఉండడం నేనెప్పుడూ చూడలేదు. నాన్న గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నీ బతుకుని నాశనం చేసుకుంటున్నావు.
ప్రార్థన, నీకొక మంచి అవకాశం దొరికింది. నీ జీవితం ఎలా ఉండాలో నువ్వే నిర్ణయించుకో. నీకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకో. నువ్వు చెప్పేదానికి అర్థం ఇన్ని రోజులు ఎలా ఉండేదానివో తెలుసా? నాన్నకెలాంటి మాటలిష్టమో అలానే మాట్లాడేదానివి. నాన్న దేన్ని ఇష్టపడితే నువ్వు దాన్నే ఇష్టపడేదానివి. నాన్న ఇష్టాల్ని నీ ఇష్టాలుగా మార్చుకున్నావు. అలా చేస్తూ నువ్వు నాన్నలాగే తయారయ్యావు. ఇంతకు ముందు నువ్విలా లేవు ప్రార్థన. అక్క, నాన్నెప్పుడు నిన్నే గొప్పదాన్ని అనేవాడు. అప్పుడు నిన్ను చూస్తే నాకు అసూయ కలిగేది. నాన్న జీవితంలో నీ స్థానాన్ని నేను సంపాదించుకోవాలని చాలా ప్రయత్నించాను. అసూయ కలిగేదా నీకు? అది నాన్న ప్రేమ కోసం. ప్రార్థన, నాన్నకి మన మీద ప్రేమ ఉండొచ్చు లేకపోవచ్చు, కాని నీకు అదే ముఖ్యం కాదు. నువ్వు నాన్నని ఎంతగా ప్రేమిస్తున్నావో నిన్ను అంతే ప్రేమించేవాళ్లున్నారు. నువ్వు వాళ్ళని అశ్రద్ధ చేయకు. వాళ్ళకి నీ ప్రేమని పంచు. అవునక్క, నేను పెద్ద తప్పే చేశాను. ప్రార్థన, నువ్వు నన్ను ఎంతగా ద్వేషించి గొడవ పడినా నేను మాత్రం నీపై కక్ష పెంచుకోలేదు. ఎందుకంటే నువ్వు నా చెల్లివి, తోడబుట్టిందానివి. షటప్ వాసు, ఐ సే షటప్. ఛ, నువ్వేం బ్రదర్విరా? నాకు మాట ఇచ్చావు, రాలేదు. నీ వల్ల నాకు ట్యూషన్ మిస్ అయింది తెలుసా? నోర్మి, ఫోన్ పెట్టే. ఛ, హాయ్ శరత్, ఏంటి ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చావు? ప్రశాంతత లేక. రా. ఏం నువ్వనేది? నువ్వు అడిగిన దానికి ఆన్సర్. ఈరోజు నువ్వు చాలా గమ్మత్తుగా మాట్లాడుతున్నావే. గమ్మత్తులు జరిగేటప్పుడు గమ్మత్తుగానే మాట్లాడాలి. సరే కూర్చో. వద్దులే, నువ్వు నాకు అస్సలు అర్థం కావు. నాకు నేనే అర్థం కాను. హే, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ.
కిచెన్ కూడానా? నీకేం కావాలి చెప్పు. కాస్త టీ. పెట్టడానికి నాకే అభ్యంతరం లేదు, కానీ తాగడానికే చాలా చనాలంగా ఉంటుంది. మన క్యాంటీన్ టీ లాగా? అంత కాదులే, కూర్చోదొస్తాను. హాయ్ షాలు. హాయ్ అన్నయ్య. పద జాగింగ్కి వెళ్దాం. నేను రాను, నువ్వెళ్ళు. అదేంటి, నాతో వస్తానన్నావు కదా? నేను నాన్నతో వస్తాలే, నువ్వెళ్ళన్నయ్య. అది కుదరదు కానీ రా వెళ్దాం. అది కాదు, రోజు నాన్నతో వెళ్తున్నా కదా, ఇవాళ నీతో వస్తే ఫీల్ అవుతారేమో. షాలు, నువ్వు డాడీతో జాగింగ్కి వెళ్ళడం కుదరదు. ఎందుకని? ఎందుకంటే డాడీ ఆల్రెడీ వెళ్ళిపోయారు కాబట్టి. నిజమా? ఏ డౌటా? నన్ను పిలవకుండా నాన్న ఒకరే జాగింగ్కి వెళ్ళిపోయారా? ఒక్కరే కాదు, అదే ఆవిడ ఉందిగా మల్లిక, ఆవిడతో కలిసి ఎప్పుడో వెళ్ళిపోయారు. ఏంటి ఆలోచిస్తున్నా? నేను వాళ్ళతో వెళ్ళడం నాన్నకిష్టం లేదేమో. వాళ్ళ మధ్య నేనెందుకని అనుకుని ఉంటారు, అందుకే నన్ను పిలవకుండా వెళ్ళిపోయారు. అదేగా నేను చెప్పింది. అసలు నువ్వు వాళ్ళతో వెళ్ళటం బహుశా ఆమెకి ఇష్టం లేదేమో. మల్లిక చాలా మంచిది, తనంటే నాకు ఇష్టం. సరే, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా మనం మాత్రం ఇష్టంగా చేయాల్సింది జాగింగ్. రా వెళ్దాం. అయ్యో అన్నయ్య, నాకు ఇవాళ ప్రైవేట్ క్లాస్ ఉంది, అసలు ఆ సంగతే మర్చిపోయాను. హలో, నీ కబుర్లన్నీ ఇంకెవరి దగ్గరైనా చెప్పు, నిజమని నమ్ముతారు. నేను కాలేజ్ లెక్చరర్ నమ్మా, నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను. అది కాదన్నయ్య. ఇంకేం చెప్పకు, నీకు ఇష్టం ఉంటారా లేకుంటే లేదు, నేను వెళ్తున్నా. అన్నయ్య, నేను వస్తాను. గుడ్, దట్ ఈస్ స్పిరిట్. పద. టీ ప్లీజ్. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ముందు టీ తాగి రిలాక్స్ అవ్వు. అయినా మీ ఫాదర్ గురించి నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నీకు తెలీదు, ఆమె మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నా మైండ్ అప్సెట్ అయిపోయింది. ఇంట్లో ఉన్నది నువ్వు ఒక్కడవేనా? మీ బ్రదర్స్, సిస్టర్స్, ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళెవరికీ లేని బాధ నీకెందుకు చెప్పు? వాళ్ళకి ఆమె అంటే ఇష్టమో లేదో నాకు తెలీదు, నాకు మాత్రం ఇష్టం లేదు. నేను ఎప్పటికీ ఒప్పుకోను. దట్స్ ఆల్. అది కాదు. నో, వన్స్ ఐ డిసైడెడ్, దట్స్ ఆల్. అంతే. నీకేం తెలిసిన బాధ? బయటికి వెళ్తే ఫ్రెండ్స్ అడిగేదానికి ఆన్సర్ లేదు. ఎవరు? వాసు, తేజ, వీలేనా? ఇంకా చాలా మంది. చూడు శరత్, ఈ జనమింతే. తమ సుఖాల కన్నా ఎదుటివాడి కష్టాన్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. పక్కవాడి బాధని అస్సలు అర్థం చేసుకోరు. యు జస్ట్ లీవ్ ఇట్. నా వల్ల కాదు, నా మైండ్ నేను కంట్రోల్ చేసుకోలేను. అందుకని నువ్వు టెన్షన్ పడుతూ ఇంట్లో వాళ్ళని టెన్షన్ పడతావా? వాళ్ళ గురించి ఒక్కసారైనా ఆలోచించావా? మీ నాన్న చేసిన తప్పే కాదన్ను, కానీ నువ్విలా చేయడం కూడా తప్పే కదా. ఆ మాటకొస్తే నాకు అమ్మ లేదు, నాన్నున్నా లేనట్టే. ఎస్, మనం మన కోసం బతకాలి. ఇంకెప్పుడు ఇలా టెన్షన్ పడుతూ డల్గా ఉండని నాకు ప్రామిస్ చేయవా? ప్రామిస్.
అయ్యా. ఉండు నాన్న, అలా పక్కన నుంచో. నన్ను కదిలించావనుకో నీ డ్రెస్సే పాడైపోతుంది. నా డ్రెస్ కుడుతున్నావా? నీకు స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది కదా, నువ్వు ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని నీకోసం నేనే స్వయంగా డ్రెస్ కుడుతున్నాను. హాయ్, డ్రెస్సా? ఇదేం డ్రెస్సో తెలుసా? బీర్బల్ డ్రెస్. బీర్బల్ అంటే? అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో ఉండేవాడు. నీలాగే చాలా తెలివైనవాడు. భలే భలే కథలు కూడా చెప్పేవాడు. హాయ్, అయితే నేను వేషం వేసుకుంటా. రారా పవన్, ఆడుకుందాం. నేను రాను, మీ అమ్మ నాకు డ్రెస్ కుడుతుందిగా. ఏం డ్రెస్? బీర్బల్ డ్రెస్. ఇది వేసుకుంటే రేపు నేను స్కూల్లో ఫస్ట్ ఫేజ్ కొడతానంట. బాగుందా? బలబలే, అచ్చం బ్యాండ్ మనం మంచివాళ్ళగా ఉన్నావు. అత్త చూడొత్త వస్తూ. నాన్న, తప్పు, అలా మాట్లాడకూడదు. వదినా, డ్రెస్ చాలా బాగుంది కదా? బాగుంది, కానీ కొంచెం లూజ్ అయినట్టుగా లేదు? ఏం కాదు వదినా, చాలా బాగుంది. నువ్వు టైలరింగ్ చాలా బాగా చేస్తావే. కనిపించవు కానీ నీకు చాలా పనులొచ్చు. మీకెందుకండి శ్రమ? నేనున్నానుగా. ఏదో హెల్ప్ చేద్దామని. గుత్తంకాయ కూర. నాకు గుత్తంకాయ కూర ఇష్టమని మీకెలా తెలుసు? సారీ, మీకిష్టమని చేయలేదు, పల్లవికిష్టమని చేశాను. మరి మీకేదిష్టం? మీ అందరికీ చేసి పెట్టడం. గుడ్ జోక్. నేనడిగింది మీరు బాగా లైక్ చేసే ఫుడ్ గురించి. దేనికి? ఏదో ఒకరోజు నేనే స్వయంగా వంట చేసి నా చేతులతో వడ్డిద్దాం అనుకుంటున్నాను. అది విత్ యువర్ పర్మిషన్. మీకు అభ్యంతరం లేకపోతేనే. సరే, ఎప్పుడు చేస్తారు? చాయిస్ మీదే, మీరెప్పుడంటే అప్పుడు. వచ్చే శుక్రవారం? అలాగే. ఒక్క నిమిషం. ఎవరెవరికి ఏ ఐటమ్స్ ఇష్టమో నేను మర్చిపోకుండా లిస్ట్ రాసుకుంటాను. వెల్ ప్రిపేర్డ్. చెప్పండి. నాకు పలావ్ అంటే ఇష్టం, మా వారికి పులిహార. ప్రశాంత్ గారికి బంగాళదుంప వేపుడు. ఇంకా అర్చన తందో డిఫరెంట్ టేస్ట్. టమాటా రసం, చిక్కుడుకాయ కూర. మరి శరత్కి శాలినికి? వాళ్ళిద్దరూ ఏ ఐటమైనా లైక్ చేస్తారు. పల్లవి గుత్తొంకాయ. మరి అమ్మకి? అమ్మెవరు? మా అమ్మగారికి. ఓ, తనకి ఆకుకూరలంటే చాలా ఇష్టం. మావయ్యకేమిష్టమో మీకు తెలుసుగా. ఇవన్నీ ఒక్కరే చేయగలరా? ష్యూర్. ఇవి చేయడానికి సరుకులు ఏమేం కావాలో కిట్టుకి చెప్పండి, తీసుకొచ్చి పెడతాడు. అలాగే. ఫిజిక్స్ క్లాసు ఏమో బోర్గా ఉందిరా. కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను, అసలు క్లాస్ ఎంజాయ్ చేయలేకపోతున్నాను రా. నాది సేమ్ ప్రాబ్లం రా.
ఈక్వేషన్స్ ఒక్కటే అర్థం కావట్లేదు. అది ఇది అవుతుంది, ఇది అది అవుతుంది, అది ఇది కలిస్తే వేరేది అవుతుంది. రోజు టకటకా బోర్డు మీద రాసుకెళ్తాడు మన కేవి. అదేంటి సార్ అని అడిగితే సిలబస్ అవ్వలేదు కూర్చోమంటాడు. మన ప్రాబ్లం మనది, ఆయన ప్రాబ్లం ఆయనది. హాయ్రా. ఎరా, నన్ను ఇంత దూరం నడిపిస్తారా? ఓకే, మీ మూడు ఎందుకు బాలేదో నాకు అర్థమైంది. మీరిందాక పలకరించినప్పుడు విసుక్కున్నానని ఇప్పుడు రివర్స్ అవుతున్నారా? అప్పుడు నువ్వు మాట్లాడలేదు, ఇప్పుడు మేమెందుకు మాట్లాడతాం? అప్పుడు నాకున్న టెన్షన్స్ వేరు, ట్రబుల్స్ వేరురా. సారీరా, నేను మీ ఇద్దరితో మిస్బిహేవ్ చేశాను. సారీ. వెళ్దామా? సరేరా, ఎక్కడికి? మ్యూజిక్ కాంపిటీషన్స్ రా, ఇంటర్ కాలేజ్లో. మనం తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి, ఫస్ట్ ప్రైజ్ గెలవాలి. సర్లేరా, నీకు మూడొచ్చి మ్యూజిక్ ప్రాక్టీస్ చేద్దాం రమ్మంటే అక్కడ రూమ్ దొరకొద్దు. వచ్చాడండి పెద్ద మగాడు మ్యూజిక్ ప్రాక్టీస్ చేయడానికి. మధ్యలో మమ్మల్ని పట్టించుకోలేదు కానీ. సర్లేరా, టైం మీది, ఏదైనా చెప్తారు. అది సరేరా, ఇప్పుడు మ్యూజిక్ ప్రాక్టీస్ ఎక్కడ చేద్దాం? ఎక్కడో ఎందుకురా, మన వాసుగాడి ఛానల్ మంజు ఉంది చూడు, వాళ్ళ రూమ్లో ప్రాక్టీస్ చేద్దాం. గుడ్ ఐడియారా. హలో, ఆ విషయం చెప్పాల్సిందే నేను. పదండి పోదాం. కూర్చో. మీరు ఈ టైంలో? నేను జ్యూస్ చేసుకుందామని కిచెన్లోకి వెళ్తుంటే నువ్వు చదువుకుంటూ కనిపించావు. ఆ చేత్తోనే నీ కూడా జ్యూస్ చేసి తీసుకొచ్చా, తీసుకో. ఇప్పుడు జ్యూస్? మరేం పర్వాలేదు, నీకోసమే తెచ్చాను, తీసుకో. నాకు జ్యూస్ చేయటం వచ్చంటావా? చాలా బాగుంది. థ్యాంక్స్. ఏంటి నా వైపే అలా చూస్తున్నావు? బాగుందని చెప్పావు కదా. అబ్బే ఏం లేదు, మీకింట్లో బోర్ కొట్టట్లేదా అని ఆలోచిస్తున్నా. అంటే? అదే, కొత్తిల్లు, కొత్త జనం, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కదూ, ఒంటరితనం ఫీల్ అవుతున్నారేమో అని. నేను చిన్నప్పటి నుంచి ఒంటరిదాన్నే. అయితే మీకు అమ్మ, నాన్న, అక్క, చెల్లి ఎవరూ లేరు? ఒక్క మీ నాన్న తప్ప. మీరు మాట్లాడుతుంటే మా నాన్న గుర్తుకొచ్చారు. ఆయన కూడా స్కూల్ మాస్టరే. నా దగ్గర గేమ్స్ ప్లే చేయొద్దు. మీరిచ్చినవి తీసుకొని మీరు చెప్పినట్టు అలా వినడానికి నేనేమి షాలిని కాను.